హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఒక బిగ్ అనౌన్స్మెంట్ అండి. మన తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి మరియు ఎస్ఐ ఎగ్జామ్ సంబంధించి ఈ నోటిఫికేషన్ వివరాలు కంప్లీట్గా మీకు చెప్తాను. ఈ వీడియోలో మీకు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్హతలు వయోపరిమితి, ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి, అదేవిధంగా ఫిజికల్ ఈవెంట్స్ సంబంధించి దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ వివరాలు మీకు ఈజీగా అర్థం విధంగా స్లైడ్స్ ద్వారా తెలుగులోనే ఈజీగా అర్థం విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తక్కువ సమయంలోనే ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో ఇస్తాను. అయితే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు టోటల్గా 7,112 పోస్టులు అనేది రిలీజ్ కావడం జరిగింది. వీటికి సంబంధించి ఒక్కొక్క డీటెయిల్ చూద్దాం. అయితే దీంట్లో ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూడండి. సివిల్ కానిస్టేబుల్ వచ్చేసి 3,697 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ 3,697 పోస్టులు. ఏఆర్ కానిస్టేబుల్ వచ్చేసి 1,052 పోస్టులతో రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి 1,380 పోస్టులతోటి రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఫైర్ కానిస్టేబుల్ సంబంధించి 751, వార్డర్ సంబంధించి మేల్ మరియు ఫీమేల్ సంబంధించి మేల్కి వచ్చేసి 196 పోస్టులు, ఫీమేల్కి వచ్చేసి 12 పోస్టులతోటి రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఎస్ఐఆర్ సిపిఎల్ మెన్స్ సంబంధించి 24 పోస్టులు. మరి వీటికి సంబంధించిన విద్యార్హతలు ఏముంటాయి? ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండాలి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎప్పటి వరకు గడువు అనేది 29 జూలై 2026 నాటికి ఈ రోజుకి ఉత్తీర్ణులై ఉండాలి. 29 జూలై 2026 నాటికి ఉత్తీర్ణులై ఉండాలి. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, కంప్లీట్ అయి ఉండాలి. విద్యార్హత. అయితే ఫైర్ కానిస్టేబుల్ సంబంధించి పోస్టులకు మాత్రమే వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఈ పోస్టులకు మాత్రమే, ఫైటర్ పోస్టులకు మాత్రమే, ఫైర్ కానిస్టేబుల్ సంబంధించి ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి అప్లై చేయాలంటే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సివిల్ వాటికి అవసరం లేదు, సివిల్ కానిస్టేబుల్ వాటికి అవసరం లేదు, ఫైర్ కానిస్టేబుల్ వాటికి అవసరం. అయితే వయోపరిమితి, ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి జనరల్ అభ్యర్థులకి ఎంత? జనరల్ అభ్యర్థులకైతే సాధారణ వయోపరిమితి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 to 22. ఓసీ అభ్యర్థులకు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. 18 కంటే తక్కువ కావద్దు, 22 కంటే ఎక్కువ కావద్దు ఓసీ అభ్యర్థులకు. అయితే రీసెంట్గా గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది, +5 years అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? దాని ద్వారా ఓసీ వాళ్ళకి ఎంత ఏజ్ ఇప్పుడు ఆ సడలింపు ద్వారా ఇది కలుపుకొని ఓసీ వాళ్ళకి ఎంత ఏజ్ ఇప్పుడు 22 + 5. గవర్నమెంట్ రీసెంట్గా జీవోఎంఎస్ ప్రకారం మనకు ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది, +5 years యాడ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు టోటల్ 22 + 5 27 years వరకు ఓసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, ఓసీ అభ్యర్థుల వరకు మాత్రం. నెక్స్ట్ రిలాక్సేషన్ సంబంధించి అయితే ఇక్కడ ఎప్పటి నుంచి తీసుకుంటుందంటే July 1, 2026 నాటికి లెక్కించబడుతుంది. ఇది ఇంపార్టెంట్. ఏజ్ అనేది July 1, 2026 నాటికి లెక్కించబడుతుంది. ఏజ్ అనేది ఇది చూసుకోవాలి. 27 years ఉన్న వాళ్ళు July 1 వరకు కంప్లీట్ అయి ఉండాలి. July 1 దాటి ఉండకూడదు 2026. అర్థమైంది కదా? ఇది దాటి ఉండకూడదు ఏజ్ అనేది. ఈ లోపటి ఉంటే ఓకే, July 26 వరకు లోపటి ఉంటే ఓకే, తర్వాత దాటి మాత్రం ఉండకూడదు. నెక్స్ట్ వయోపరిమితి సడలింపులు. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వాళ్ళకి ఎంత ఉంటాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత ఉంటాయి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ పోస్టులకు సంబంధించి +5 years ఉంటుంది. ఇందాక ఓసీ వాళ్ళకి ఏజ్ ఎంత వరకు? 27 వరకు. గవర్నమెంట్ సడలింపు ఇచ్చిన దాని ప్రకారం 27 వరకు ఎలిజిబుల్ ఓసీ వాళ్ళు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి +5 years, 27 + 5 32 years వరకు సడలింపు అనేది ఉంది. 32 years వరకు ఎప్పటి వరకు? July 1, 2026 నాటికి లెక్కించబడుతుంది ఏజ్. July 1 తర్వాత 32 years దాటిపోయి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. July 1 లోపు వాళ్ళే 32 years వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 32 years వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎలిజిబుల్ దీనికి సంబంధించి. అయితే దీంట్లో మాజీ సైనికులు, ఎక్స్-ఆర్మీకి సంబంధించి, ఎన్సీసీకి సంబంధించి వీరికి +3 years ఉంటుంది, +3 years ఏజ్ రిలాక్సేషన్. ఇంకా వీటికి 32కి ఇంకా +3 years. ఓకేనా? 35 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎవరికి? ఎక్స్-ఆర్మీ వాళ్ళకి, ఎన్సీసీ వాళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ హోంగార్డులు వచ్చేసి ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా పనిచేసే వారికి, హోంగార్డులకి సంబంధించి 18 to 40 years వరకు, 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా +5 years సడలింపు ఉంటుంది. ఓకేనా? టోటల్ వాళ్ళకు గరిష్టంగా 45 ఏళ్ల వరకు హోంగార్డులు అనేది అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి, కానిస్టేబుల్ పోస్టులకి. నెక్స్ట్ వితంతువులు
లేదా విడాకులు తీసుకున్న మహిళలు అయితే వారికి ఎస్సీ ఎస్టీ వారికి అయితే గరిష్టంగా 45 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. వితంతువులు విడాకులు తీసుకున్న మహిళలు ఉంటే గరిష్టంగా 45 ఏళ్ల వరకు ఎస్సీ ఎస్టీ వారికి, ఓకేనా. ఇతరులకు గరిష్టంగా 40 ఏళ్ళు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. జూలై 1 నాటికి, జూలై 1, 2026 నాటికి ఏజ్ అనేది పరిగణలోకి తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మరి శారీరక కొలతలు పిఎంటీకి సంబంధించి ఏముంటాయి? ఫిజికల్ మెజర్మెంట్ సంబంధించి పురుషులకి సాధారణ అభ్యర్థులకైతే 167.6 సెంటీమీటర్స్ ఉండాలి హైట్. 167.6 సెంటీమీటర్స్. ఇది ఒకసారి చూసుకోండి, మీరు హైట్ చూసుకొని మాత్రమే ప్రిపేర్ అవ్వండి. చివరిలో మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చాలా మంది బాధపడతా ఉంటారు. హైట్ అనేది కరెక్ట్ చూసుకోండి, ఒకసారి మెజర్మెంట్ చేసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. 167.6 సెంటీమీటర్స్. అదే ఏజెన్సీ ఏరియా వారైతే ఎస్టీ అభ్యర్థులకు 160 సెంటీమీటర్స్ ఉండాలి. వీళ్ళకి రిలాక్సేషన్ ఉంది, 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఏజెన్సీ అభ్యర్థులకు మాత్రం ఎస్టీ అభ్యర్థులకు 160 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ మహిళలకి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. 152.5 సెంటీమీటర్స్ ఉండాలి మహిళలు. అదే ఏజెన్సీ ఏరియా ఎస్టీ అభ్యర్థులు మహిళలు అయితే 150 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది హైట్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జాబ్ వచ్చిన తర్వాత ఎంపికైన వారికి కంటి చూపు ఉంటుంది. ఎంపికైన వారికి కంప్లీట్గా లాస్ట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. కంటి చూపు అనేది 6/6 ఉండాలి. మరియు మెడికల్ ఫిట్నెస్ కూడా తప్పనిసరి ఇవ్వాలి. మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు. నెక్స్ట్ ఫిజికల్ ఈవెంట్స్ సంబంధించి చాలా మంది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ సంబంధించి చాలా మంది ఫిల్టర్ అవుతూ ఉంటారు. ప్రిలిమ్స్లో మ్యాక్సిమము 100% ఎగ్జామ్ అభ్యర్థులు రాస్తే 60 to 70% క్వాలిఫై అవుతారు. 60 to 70%. అది కూడా పేపర్ లెవెల్ని బట్టి ఉంటుంది. పేపర్ లెవెల్ అనేది ఈజీ టు మోడరేట్ ఉంటే 60 to 70% ఉంటుంది. ఒకవేళ టఫ్ లెవెల్ ఉంటే ఇక్కడ 50% డిస్క్వాలిఫై అయిపోయి 50% మాత్రమే మిగులుతారు ఫిజికల్ ఈవెంట్స్కి. ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన 50 to 60% మాత్రమే ఈ ఫిజికల్ ఈవెంట్స్కి వస్తారు. ఫైనల్లో మనకి చివరగా 30% మాత్రమే ఫైనల్ ఎగ్జామ్స్కి అర్హత సాధిస్తారు. ఎప్పుడైనా జరిగేది ఇదే. ఫిజికల్ ఈవెంట్స్లో మ్యాక్సిమం ఫిల్టర్ అవుతారు. ఇప్పుడు ఈ ఫిజికల్ ఈవెంట్స్ అనేది ఎలా ఉంటాయి? పురుషులకు వచ్చేసి 1600 మీటర్స్ ఉంటుంది. 1600 పరుగు పందెం 1600 మీటర్లు ఉంటుంది. 7 నిమిషాల 15 సెకండ్ల లోపు ఉంటుంది. 7 నిమిషాల 15 సెకండ్ల లోపు ఈ 1600 మీటర్లు కొట్టాలి. ఇప్పుడు సర్కిల్ అనేది 4 రౌండ్స్ రన్ చేయాలి. ఒక సర్కిల్ అనేది 400 మీటర్స్ ఉంటుంది గ్రౌండ్లో. ఇది 4 రౌండ్స్ ఉంటుంది. 4 రౌండ్స్ రన్ చేస్తే 1600 మీటర్స్. ఇక్కడ సెన్సార్ అనేది ఉంటుంది. సెన్సార్ ఆటోమేటిక్గా సెన్సార్ ద్వారా రికార్డ్ అవుతుంది, ఓకేనా, ఫిజికల్ ఈవెంట్స్ అనేది. నెక్స్ట్ మహిళలకి 800 మీటర్స్ ఉంటుంది. పురుషులకైతే 1600 మీటర్స్, మహిళలకి 800 మీటర్స్. టైం ఎంత? 5 minutes 20 seconds లోపు ఈ పరుగు అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 800 మీటర్స్. ఇది కూడా ఈజీగా చేయొచ్చు. 2 రౌండ్స్ ఉంటుంది. 400 మీటర్స్ 2 రౌండ్స్ రన్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ ఆర్మీకి సంబంధించి, మాజీ సైనికులకు సంబంధించి 1600 మీటర్స్ వెసులుబాటు ఉంది. జనరల్ అభ్యర్థులకైతే, సాధారణ అభ్యర్థులకు 7 నిమిషాల 15 సెకండ్లు. ఇక్కడ ఎక్స్ ఆర్మీ అయితే 1600 మీటర్స్ 9 minutes 30 seconds లోపు రన్ చేయొచ్చు. 9 minutes 30 seconds ఈజీగా రన్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ మరి దీంట్లో మెరిట్ వస్తే ఏంటి, మెరిట్ రాకపోతే ఏంటి? జస్ట్ క్వాలిఫై అయితే ఏంటి? క్వాలిఫై అయితే ఏ పోస్టులకు ఎలిజిబుల్, ఏ పోస్టులకు ఎక్కువ అర్హత సాధిస్తారు, ఎక్కువ మెరిట్ వస్తే ఇంకా ముందు రన్ చేస్తే ఏంటి అంటే, సివిల్ కానిస్టేబుల్ సంబంధించి 7 minutes 15 seconds లోపు క్వాలిఫై అయితే సరిపోతుంది. ఒకవేళ ఏఆర్ పోస్టులు ఉంటాయి కదా, ఏఆర్ పోస్టులకు సంబంధించి మెరిట్ అనేది అవసరం. వారికి మాత్రం మెరిట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఏఆర్ పోస్టులు కానీ, ఎస్పీఎఫ్ పోస్టులకు కానీ ఇక్కడ చూడండి మెరిట్ మార్కులు ఉన్నాయి. సివిల్, ఫైర్, వార్డర్ పోస్టులకు మాత్రం పరువు కేవలం అర్హత మాత్రమే. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. 7 minutes 14 seconds వచ్చినా క్వాలిఫై. కానీ ఏఆర్, ఎస్పీఎఫ్ ఈ పోస్టులకు మాత్రం ఎంత వేగంగా పరిగెత్తే దాని ప్రకారం ఎక్కువ మార్కులు వస్తాయి. వారికి మార్క్స్ అనేది ఎగ్జామ్ మార్క్స్ తోటి కలిపి యాడ్ అవుతుంది, ఓకేనా. వాటికి సంబంధించి డీటెయిల్గా మీకు చెప్తాను. మళ్ళీ ఫర్దర్ వీడియోస్తో మీకు డీటెయిల్గా చెప్తాను. ఎలా ఉంటుంది పరుగు పందెం, ఎలా రన్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్తాను. టెక్నిక్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ లాంగ్ జంప్ మరియు షార్ట్ పుట్ సంబంధించి చూస్తే ఈవెంట్స్ ఫస్ట్ 1600 మీటర్స్ పరుగు పందెం ఉంటుంది. తర్వాత లాంగ్ జంప్, షార్ట్ పుట్ దగ్గర తీసుకెళ్తారు. లాంగ్ జంప్, షార్ట్ పుట్ వీటి మధ్యలో డ్యూరేషన్ అనేది 15 minutes to 20 minutes ఉంటుంది. అంటే 15 minutes to 20 minutes ఉంటుంది. ఈ 1600 మీటర్స్ అయిపోయిన తర్వాత వెంటనే 15 minutes గ్యాప్ ఇస్తారు. తర్వాత మళ్ళీ వేరే ఈవెంట్ తీసుకెళ్తారు. లాంగ్ జంప్ అనేది ఇక్కడ బోర్డు ఉంది కదా, లాంగ్ జంప్ మీకు 4 meters అనేది ఖచ్చితంగా చేయాలి. పురుషులైతే 4 meters జంప్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్.
మహిళలు అయితే 2.5 మీటర్స్ జంప్ చేయాల్సింది, 2.5 మీటర్స్ అనేది మహిళలకి. నెక్స్ట్ ఎక్స్ ఆర్మీ మాజీ సైనికులు అయితే 3.5 మీటర్స్, 3.50 మీటర్స్ అనేది జంప్ చేయాల్సి ఉంటుంది, లాంగ్ జంప్. ఇది కూడా ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. 3 ఈవెంట్లు క్వాలిఫై అయితేనే ఫిజికల్ ఈవెంట్స్ క్వాలిఫై అయినట్టు. 1600 మీటర్స్, అదేవిధంగా లాంగ్ జంప్, షార్ట్ పుట్, ఈ 3 ఈవెంట్లు అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాలి ఫిజికల్ టెస్ట్ లో భాగంగా. నెక్స్ట్ లాంగ్ జంప్ తర్వాత షార్ట్ పుట్, ఇవి రెండు ఏదైనా ముందు జరగవచ్చు, ఏదైనా తర్వాత జరగచ్చు. ఫస్ట్ మాత్రం 1600 ఉంటుంది, 1600 తర్వాతనే ఇవి 2 ఈవెంట్స్ ఉంటాయి. షార్ట్ పుట్ అనేది పురుషులకు 7.26 kgs ఉంటుంది. 6 మీటర్స్ అనేది విసరాలి షార్ట్ పుట్, 6 మీటర్స్ అనేది షార్ట్ పుట్ అనేది వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మహిళలు 4 kgs షార్ట్ పుట్ ఉంటుంది, 4 మీటర్స్ వేయాలి, 4 మీటర్స్ వేయాలి. మాజీ సైనికులు ఎక్స్ ఆర్మీకి సంబంధించి 6 మీటర్స్ క్వాలిఫై. మరి 2 ఈవెంట్స్ సంబంధించి ఎక్కువ చేస్తే ఇప్పుడు 4 మీటర్స్ అని చెప్పాం, 4 మీటర్స్ కంటే 5 మీటర్స్ కానీ 6 మీటర్స్ కానీ జంప్ చేశారు, లాభం ఏమైనా ఉంటుందంటే ఉండదు. షార్ట్ పుట్ కూడా 6 మీటర్స్ కంటే ఎంత ఎక్కువ వేసినా, 10 వేసినా 9 వేసినా లాభం ఉండదు. కేవలం 1600 మీటర్స్లో మాత్రమే మెరిట్ అనేది కౌంట్ అవుతుంది ఏఆర్ పోస్టులకు, ఎస్పీఎఫ్ పోస్టులకి. ఓకేనా, ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇవి జస్ట్ క్వాలిఫై మాత్రమే, ఈ 2 ఈవెంట్స్ కేవలం అర్హత సాధించడానికి మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్లకు సంబంధించి, రిజర్వేషన్ ప్రత్యేక కోట ఎవరెవరికి ఉంటుంది, హోంగార్డులకు సంబంధించి 15% to 25% పోస్టులలో. ఓకేనా. పోలీస్ పిల్లలు సిపిపి, చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ అంటారు, చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ సంబంధించి వీరికి పోస్టులలో ఎన్ని ఉంటాయి, 2% to 4% పోస్టులు ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఎన్సీసీ అభ్యర్థులు 2% to 3%, ఫైర్ మరియు జైలు శాఖలలో. ఈ 3 సిబ్బందుల పిల్లలకు ప్రత్యేక కోటా అనేది వర్తిస్తుంది. ఈ మొత్తం పోస్టులలో ప్రతి ఒక్క కోటాకు సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు, బీసీ అభ్యర్థులకు సంబంధించి, ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఈ కోటాను ఎంత అంటే 10% వర్తిస్తుంది. మొత్తం కోటాలలో పోస్టులలో 10% కోటా అనేది వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్లలో. ఓకేనా. మరి మహిళలకు సంబంధించి ప్రత్యేక రిజర్వేషన్ 33.3% సివిల్, ఎస్పీఎఫ్, ఫైర్ పోస్టులకి 33.3% పోస్టులు అనేది వర్తిస్తుంది. 10% ఏఆర్ పోస్టులకు వర్తిస్తుంది. ఓకేనా. దీని ప్రకారం పోస్టులు అనేది కేటాయించడం జరుగుతుంది, ఒక్కొక్కరికి స్పెషల్ కోటా ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ మరి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, మీరు చేయాల్సింది అర్హతలు చూసుకోండి. ఫస్ట్ ఏమేమి అర్హతలు ఉన్నాయి, ఏజ్ అనేది కరెక్ట్ ఉందా చూసుకోండి ఒకసారి. జూలై 1 నాటికి కరెక్ట్ ఉందా, 2026 నాటికి కరెక్ట్ ఉందా ఏజ్ అనేది చూసుకోండి. నెక్స్ట్ సర్టిఫికేట్లు అన్నీ సిద్ధం చేసుకోండి. అప్లికేషన్ డేట్స్ అనేది ఇంక ఇవ్వలేదు, నెక్స్ట్ ప్రెస్ రిలీజ్లో వస్తుంది. ఈ సర్టిఫికేట్స్ అంతలోపు మీ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. ఒకటి స్కాన్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి ఒక్క సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి, స్టడీ సర్టిఫికేట్స్తో సహా. మీకు 1 to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్తో సహా తీసుకోండి. ప్రతి ఒక్క సర్టిఫికేట్ అయినా అందుబాటులో ఉంచుకోండి, స్కాన్ చేసుకొని మెయిల్లో పెట్టుకోండి అప్లై చేసుకోవడానికి. ఓకేనా. బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఏప్రిల్ 1, 2026 తర్వాత జారీ చేసిన నాన్ క్రిమిలేయర్ లేదా ఆదాయ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. బీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు నాన్ క్రిమిలేయర్, ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటేనే బీసీ కోటా అనేది వర్తిస్తుంది, ఈడబ్ల్యూఎస్ కోటా కానీ. ఈ ఆదాయ సర్టిఫికేట్ ఉంటేనే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే ఈడబ్ల్యూఎస్ కోటా అనేది వర్తిస్తుంది. మరి ఇది ఎప్పటి నుంచి తీసుకోవాలి, ఏప్రిల్ 1, 2026 తర్వాత జారీ చేసి ఉండాలి. ఏప్రిల్ 1 తర్వాత నుంచి, 2026 తర్వాత నుంచి ఈ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. లేదు అంటే సంబంధిత మీ రెవెన్యూ ఆఫీసులలోకి వెళ్ళి అప్లై చేసుకొని తీసుకోండి ఈ సర్టిఫికేట్ అనేది, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్. నెక్స్ట్ హైట్ చూసుకోండి, ఎత్తు చూసుకోండి. ఫస్ట్ ఎత్తు అనేది చూసుకోండి, కరెక్ట్ చూసుకున్న తర్వాత ప్రిపేర్ అవ్వండి. పురుషులు అనేది 167.6 సెంటీమీటర్స్ ఉండాలి, మహిళలు 152.5 సెంటీమీటర్స్. ఓకేనా. ఈ ఎత్తు అనేది చూసుకోండి, హైట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పటి నుంచే పరువు సాధన ప్రారంభించండి. ఒకవేళ ఫిజికల్ ఈవెంట్స్ చేయలేము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి రోజు 1 గంట పెట్టుకోండి. అంతే తప్పించి ఫిజికల్ ఈవెంట్స్ సంబంధించి నేను కంప్లీట్గా మొత్తం గ్రౌండ్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు గ్రౌండ్లోనే ఉంటాను, ఫిజికల్ ఈవెంట్స్ వచ్చిన తర్వాతనే నేను మెయిన్స్ ప్రిపేర్ అవుతానంటే మాత్రం చాలా నష్టపోతారు. ఫిజికల్ ఈవెంట్స్కి ఒక టైం పెట్టుకోండి, 1 hour, మార్నింగ్ ఒక 1 hour to 2 hours పెట్టుకోండి సరిపోతుంది. 5:30 to 7:30 వరకు గ్రౌండ్ పెట్టుకోండి. తర్వాత మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత 9 నుంచి చదవడం స్టార్ట్ చేయండి. మళ్ళీ మీరు ఒక రోజు ఒక 8 hours to 10 hours చదవండి. 8 hours to 10 hours సరిపోతుంది. 8 hours అనేది మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా. రెగ్యులరైజ్ అవుతే మినిమం 8 hours అవుతే జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా. ప్లాన్ ప్రకారం చదువుకోండి. మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది మన యాప్లో ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థే విధంగా 100% ట్రిక్స్తో ఉన్నాయి. తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. 8 hours కూడా అవసరం లేదు, డైలీ 4 to 5 hours చదివినా కూడా మీకు సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మన యాప్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది 100% ట్రిక్స్తో ఉంటాయి. మీరు ఒక్కసారి ఫ్రీ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది వరకు ఎప్పుడు ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 100% ట్రిక్స్తో ఎలాంటి యాప్ లేదు, కేవలం నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ మాత్రమే ఉంది.
నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్. మీరు ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయండి, మన యాప్ వస్తుంది. మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎన్ని మార్కులకు ఉంటుంది? టోటల్గా 200 మార్క్స్ ఉంటుంది. దీంట్లో జనరల్ స్టడీస్ ఉంటుంది, అదేవిధంగా ఆర్థమెటిక్ మరియు రీజనింగ్ ఉంటుంది. జనరల్ స్టడీస్ సంబంధించి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ వస్తాయి. వీటన్నిటికి సంబంధించి మన యాప్లో కంప్లీట్ కోర్స్ ఉంది. ఓకేనా? కంప్లీట్గా మీరు ప్రిలిమ్స్ సంబంధించి మన కోర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రీ వీడియోస్ చూడండి. మన యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే మన యాప్ అనేది వస్తుంది. ఇందులో మీకు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ కోర్స్ ఉంది, తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోర్స్ ఉంది. ఫ్రీ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యేది 100% ట్రిక్స్తో వీడియోస్ అనేవి ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ సంబంధించి తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకేనా? ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిన ఏకైక యాప్ నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్. ఈ అర్హత సాధించిన వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి అనేది వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఇదే విధంగా మీకు అర్థమయ్యే విధంగా ఈజీగా చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.